డన్. పర్ఫెక్టా? ఎస్. హాయ్ హలో వెల్కమ్ టు కీర్తి జయధనుష్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? సో ఏంటి మీ ఇద్దరు ఎంత హ్యాపీగా ఉందాం అనుకుంటున్నారా? సో ఇవాళ ఎపిసోడ్ స్పెషల్ ఏంటో తెలుసా? మీ అందరికీ యూస్ఫుల్, మాకు యూస్ఫుల్ అయింది, మీతో షేర్ చేసుకోబోతున్నాం. సో ఈ ఒక ఎపిసోడ్ వలన మీ ఇంట్లో అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి. అంటే టెక్నికల్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి. సో బేసిక్గా కీర్తికి అండ్ నాకు ఈ ఇంటికి వచ్చిన తర్వాత చాలా రకమైన హ్యాపీనెస్ వచ్చింది. అండ్ మోర్ ఓవర్ మనం కొత్త కొత్త ఇంటీరియర్స్ చేయించుకున్నాం, అన్నీ చేయించుకున్నాం. చాలా బ్యూటిఫుల్ ఎంత టైం ఎఫర్ట్ అన్నీ పెట్టి మనం దాని మీద డబ్బులు కూడా పెట్టి మనం కొన్ని ప్రోడక్ట్స్ అన్నీ తీసుకున్నాం, ట్యాప్స్ ఇవన్నీ. స్లోగా ఏమవుతుందంటే ట్యాప్స్ అన్నిటి మీద స్కేలింగ్ అనేది ఫామ్ అవుతుంది. అండ్ తర్వాత స్లోగా చూస్తుంటే హెయిర్ ఫాల్ కూడా స్టార్ట్ అయింది. ఏంట్రా ఇది హెయిర్ ఫాల్ స్టార్ట్ అవుతుంది, ఏమైనా షాంపూ ప్రాబ్లమా లేకపోతే ఏంటి ప్రాబ్లమ్ అనేసి మేము కన్ఫ్యూజ్ అయ్యాం. యాజ్ వెల్ as స్కిన్ కూడా డ్రై అయిపోతుంది. సో ఈ ప్రాబ్లం మాకే కాదు, మీకు కూడా చాలా మందిలో అలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. ఈ బేసిక్ ఇవి జరిగేవన్నీ కూడా వాటర్ ప్రాబ్లమ్స్ వల్ల. చాలా ఏరియాస్లో ఏంటంటే బోర్ వాటర్ యూజ్ చేయాలి, తర్వాత బోర్ వాటర్ ఉన్నా కూడా మున్సిపల్ వాటర్ ఉన్నా కూడా రెండు మిక్స్ అయ్యి యూజ్ చేయాల్సిన పరిస్థితి. ఎందుకంటే మున్సిపల్ వాటర్ 1 day after 1 day వస్తుంది, అది వచ్చేది కూడా తక్కువ స్పీడ్లో పంపిస్తారు. సో అదంతా అపార్ట్మెంట్కి వెళ్ళి మనందరూ యూజ్ చేయాలంటే కష్టం. సో మా అపార్ట్మెంట్లో కూడా ఇలాంటి ఒక వాటర్ ప్రాబ్లమ్, స్కేలింగ్ ప్రాబ్లమ్ అనేది బాగా ఎక్కువ ఉంది. సో దీనికి ఏదైనా ఒక సొల్యూషన్ తీసుకురావాలని చెప్పి నేను బాగా రీసెర్చ్ చేసి ఒక ప్రోడక్ట్ని ఆర్డర్ చేశాను. ఆ ప్రోడక్ట్ని ఇన్స్టలేషన్ కూడా చేశాను అండ్ మేము కొన్ని రోజులు యూజ్ చేసాం. యూజ్ చేసిన తర్వాత ఈ రివ్యూ ఈ ఎపిసోడ్లో ఇవ్వబోతున్నాం. ఆ ప్రోడక్ట్ని చూపించే ముందు కూడా మీకు ఇంకో అసలు విషయం చెప్పడం మర్చిపోయాను ఫ్లోలో. ఏంటంటే నేను చాలా యాంగ్జైటీగా ఉన్నాను, అదేంటో మీకు చూపించాలి. మీరందరూ కూడా యూజ్ చేసి మీరందరూ కూడా డెఫినెట్గా మాలాగా ఇప్పుడు కీర్తి హెయిర్ ఎంత థిక్గా హెల్తీగా ఉంది. నా స్కిన్ డ్రై అయిపోతూ ఉంటుంది. నేనేమనుకున్నానంటే వర్కౌట్ డైట్ చేస్తున్నాను కదా, దానివల్ల ఏదైనా స్కిన్ డ్రై అవుతున్నాను, తగ్గిపోయింది. బేసిక్ ఏంటంటే అన్నిటికీ కారణం ఏంటంటే వాటర్. ఆ వాటర్లో హార్డ్నెస్ ఎక్కువ ఉందంటే ఇలాంటివన్నీ జరుగుతాయి. నాకు తెలిసి మీ అందరి దగ్గర కూడా మీ ఏరియాస్లో కూడా చాలా మంది ఫేస్ చేసే ప్రాబ్లం ఇది. సో మార్కెట్లో చాలా డిఫరెంట్ ప్రొడక్ట్స్ దొరుకుతున్నాయి, అన్ని చాలా కాస్ట్లీగా అనిపించాయి అండ్ అన్ని మెయింటెనెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. అంటే మనం ప్రతిసారి వెళ్ళి ఉప్పు వేయాలి, ఆ ఉప్పు వేసి ఫిల్టర్ చేయాలి, ఇవన్నీ చేయాలి, ఇంత టైం ప్రాసెస్ ఉండాలి, ఇవన్నీ లేకుండా ఉండాలని నేను రీసెర్చ్ చేశాను. సో అప్పుడు నాకు ఈ రీసెర్చ్లో తెలిసింది ఏంటంటే బాంటన్ వాటర్ సాఫ్ట్నర్ అనమాట. సో వాళ్ళ బ్రాండ్ని నేను చూశాను. సో చూసిన వెంటనే మీకు వీడియో చేస్తే కరెక్ట్ కాదు కదా, ఫస్ట్ నేను కొనుక్కుని యూజ్ చేసిన తర్వాత మీకు రివ్యూ ఇస్తున్నాను అన్నమాట. ఇది రివ్యూ కైండ్ ఆఫ్ ఎ వీడియో. సో దీనివల్ల ఏంటంటే మనకి మెయింటెనెన్స్ కంప్లీట్లీ జీరో. సో మనం ఎప్పుడైనా ఈవినింగ్ వాక్ ఒక వీక్లీ వన్స్ ఆర్ మంత్లీ వన్స్ మనం ఈవినింగ్ వాక్ వెళ్ళినట్టు వెళ్ళి దానికి బ్యాక్ వాష్ అని ఉంటుంది, స్విచ్ చేసి ఇలా బ్యాక్ వాష్ చేస్తే దానికి అదే క్లీన్ చేసుకుంటుంది. అండ్ ఈ స్కేలింగ్స్ ఇవన్నీ రాకుండా మన కాస్ట్లీ ట్యాప్స్ని అందంగా షైనింగ్ ఉంచుకోవడానికి కూడా హెల్ప్ అవుతుంది. నేను కడుక్కుంటూ నిల్చోవాలి. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా. సో మనం అంటే ఈ పాత్రలు ఇవన్నీ స్టీల్ కదా, అన్నీ కూడా సాల్టీగా స్కేలింగ్ అయిపోతుంది. సో ఆ స్కేలింగ్ కూడా సపరేట్ అక్కడ పైన వాళ్ళే ఇన్స్టాల్ చేశారు. సో దానివల్ల మనకి చాలా బెటర్ హెల్ప్ అయింది. అవన్నీ కూడా మీకు చూపిస్తాను. జస్ట్ మనం పుల్లతో ఎలా అంటే సరిపోద్దా? అంతే, కట్టె లేదా చిన్న పైపులు ఉంటాయి సార్ ఇక్కడ, దాంతో వేస్తే సరిపోతుంది. సో ఈ స్టాండ్ దేనికి అది సపరేట్గా ఫిక్స్ అయిపోతుంది. సో వర్షం వచ్చింది మధ్యలో, అందుకోసం మేము మళ్ళీ వర్షం వచ్చినా కూడా ఎక్కడ దగ్గకుండా పైపులు అన్నీ తీసుకొచ్చేసారు. ఫిక్సింగ్ స్టార్ట్ అయింది. సో ఆల్మోస్ట్ ఫిక్స్ అయిపోతుంది. ఎలా ఉంది మన గొడుగు ఎఫెక్ట్? బాగుంది కదా. సో ఇక్కడ నుంచి మనకి మ్యాక్సిమం ఇంకా వాటర్ సాఫ్ట్నర్, ప్యూరిఫైయర్ లాగా వచ్చేసింది కనుక ఇంకా స్కిన్ ప్రాబ్లమ్స్, ఇంకే ప్రాబ్లమ్స్కి మనకు ప్రాబ్లమ్స్ లేవు. హెయిర్ లాస్ అవేమి ఉండవంట. సో మరి ఫిక్సింగ్ అవుతుంది. ఫిక్సింగ్ అయిపోయిన తర్వాత నేను ఒక 2-3 రోజులు యూజ్ చేసిన తర్వాత మీకు కంప్లీట్ రివ్యూ ఇస్తాను.
చెప్పాను కదా మీకు ఆ ప్రోడక్ట్ చూపిస్తానని. ఇదే మన గేమ్ చేంజర్ అండ్ మన అందరికీ ఒక లైఫ్ సేవర్ లాంటిది. సో ఆ ప్రోడక్ట్ ఇక్కడ ఉంది. ఆ ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను చెప్తే కరెక్ట్ కాదు కదా. సో దానికి సంబంధించిన పర్సన్ ఇక్కడ ఉన్నారు. సో మానస గారు, సో చెప్పండి, సో ఇదేంటి, ఎలా యూజ్ చేయొచ్చు, ఎలా మెయింటైన్ చేయొచ్చు, మా ఆడియన్స్ చెప్పండి. ఎస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వచ్చి ఏంటి అని అంటే జోఫ్నర్ మ్యాక్స్ డివైస్ అండి. కంప్లీట్లీ లైఫ్ టైం ఫ్రీ మెయింటెనెన్స్. పర్సన్స్ తనంతటా తాను టైం ఇన్వెస్ట్ చేసి ఇన్స్టాలేషన్ ప్రాసెస్ ఒకటి మనం చేసేస్తాము. రిమైనింగ్ మెయింటెనెన్స్ మొత్తం తనంతటా తాను చేసుకోవచ్చు హ్యాపీగా. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ ఇన్ డీటెయిల్గా ప్రోడక్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది ఎలా ఉంటుంది అని అంటే దీనిలో ఉన్నటువంటి మెయింటెనెన్స్ వచ్చేసి కంప్లీట్లీ లైఫ్ టైం ఫ్రీ మెయింటెనెన్స్ అండి. ఒక పర్సన్ ఒక 10 minutes టైం ఇన్వెస్ట్ చేస్తే కనుక హ్యాపీగా వాళ్ళంతటా వాళ్ళే స్కేల్ ఫ్రీ వాటర్ని, టబ్ ఫ్రీ వాటర్ని, ప్లస్ లోపల డస్ట్ ఉన్నా కానీ, స్కేలింగ్ పార్టికల్స్ ఉన్నా, డైల్యూటెడ్ ఉన్నా కానీ కంప్లీట్గా తీసేస్తుంది. ఫస్ట్ వన్ వచ్చేసి మనకు జోఫ్నర్ మ్యాక్స్ అండి. జోఫ్నర్ మ్యాక్స్ లోపల ఎలా ఉంటుంది అని అంటే మనం పవర్ కనెక్షన్ ఇస్తాము, ఎలక్ట్రోడ్ డివైస్ ఉంటుంది. సో ఎలక్ట్రోడ్ డివైస్ అనేది కాల్షియం మెగ్నీషియం పార్టికల్స్ని సపరేట్ చేస్తూ ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది అనమాట. సో దట్ మనకు అవుట్పుట్ వాటర్లో కాల్షియం మెగ్నీషియం లేకుండా వాటర్ అనేది నెక్స్ట్ లెవెల్కి వెళ్తాయి. నెక్స్ట్ లెవెల్ వచ్చేసి మనకి టబ్ ఫ్రీ ఫిల్టర్ అంటాము. దీని లోపల ఎలా ఉంటుంది అని అంటే నవ్వేడేస్ మనం బయట చాలా మీడియా ఫిల్టర్స్ చూస్తున్నాం కదా, దాని లోపల ఉన్నటువంటి మల్టీమీడియాని మనం రెగ్యులర్గా మార్చుకోవాల్సి వస్తుంది. బట్ దీని లోపల మనం యూజ్ చేస్తుంది గ్లాస్ మీడియా. గ్లాస్ మీడియా వచ్చేసి మీకు దాదాపు ఒక 10 years వరకు లైఫ్ వస్తుంది. సింపుల్ అంటే దీనిపైన మనకు బ్యాక్ వాష్ ఉంటుంది, రిన్స్ ఉంటుంది, బ్యాక్ వాష్ ఉంటుంది. ఈ రెండు కనుక మనం ప్రాపర్గా మెయింటైన్ చేస్తే అండ్ పీరియాడిక్ బేసిస్ లైక్ 10 days 20 days బేస్డ్ అపాన్ యువర్ వాటర్ కన్సంప్షన్ ఫ్రీక్వెంట్గా మనం ప్రాపర్గా మెయింటైన్ చేస్తే కనుక ఎలాంటి హజార్డ్స్ లేనటువంటి ఫ్రీ, స్కేల్ ఫ్రీ అండ్ టాప్ ఫ్రీ వాటర్ని మనం ఎంజాయ్ చేయొచ్చు. లాస్ట్ వన్ వచ్చేసి ఇది బ్యాక్ ఫిల్టర్ అండి. దీని లోపల సెడిమెంట్ ఫిల్టర్ ఉంటుంది. జస్ట్ ఏదైనా పార్టికల్స్ దీని లోపల నుండి ఇంకా స్కిప్ అయి వచ్చాయి అనుకోండి, అది దీని లోపల మనకు హోల్డ్ అయిపోతుంది అనమాట. ఇది ఒక్కటి బ్యాక్ ఫిల్టర్లో బ్యాగ్ అనేది మార్చుకోవాలి. సో దిస్ ఈజ్ ద ఓన్లీ మెయింటెనెన్స్. చాలా సింపుల్గా ఆవిడ చెప్పారు. నేను కూడా మీకు ఇంకొకసారి క్లియర్గా చెప్తాను. మేడం ఏంటంటే బాగా అలవాటు కనుక మన ఆడియన్స్కి నేను చెప్తాను. ఏం లేదు, ఇందులోంచి వాటర్ వస్తుంది. వాటర్ వచ్చింది కదా, ఇందులోకి వెళ్ళి మన స్కేలింగ్ ట్యాప్స్లో అవుతున్న స్కేలింగ్ అంతా తగ్గించేది ఇక్కడే. సో ఇది ఈజీగా ఫిల్టర్ని మనం క్లీన్ చేసుకోవచ్చు. ఏమీ ఉండదు, అంటే దీనికంటే సపరేట్గా ఏం చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడో ఒకసారి ఇది ఓపెన్ చేసి మంత్లీ వన్స్ ఆ ఫిల్టర్ని, స్కేలింగ్ని క్లియర్ చేసుకోవాలి. అండ్ దీంట్లోకి మిగతా వాటర్ ఇక్కడ నుంచి వెళ్తుంది, అంతేనండి? ఎస్. సెకండ్ వాటర్ ఇక్కడికి వెళ్తుంది. వాటర్ ఇక్కడికి వెళ్ళిన తర్వాత దీంట్లో ఉండే కొన్ని ఏం చేస్తుందంటే మన కాల్షియం, మెగ్నీషియం అవన్నిటిని తగ్గిస్తుందా? నో, కాల్షియం మెగ్నీషియం వచ్చేసి దీని లోపల హోల్డ్ అవుతుంది. ఓకే, కాల్షియం మెగ్నీషియం ఇక్కడ తగ్గిపోతుందండి. దాని తర్వాత వాటర్ ఇక్కడికి వస్తుంది. డస్ట్, ఫిజికల్ ఇంప్యూరిటీస్, టర్బిడిటీ, బ్లాక్ కలర్ శాండ్ కానీ డస్ట్ పార్టికల్స్ ఏది ఉన్నా కానీ దీని లోపల కలెక్ట్ అవుతుంది. సో బేసిక్గా మా దగ్గర బ్లాక్ వాటర్ వచ్చేది, శాండ్ వచ్చేది. సో దీనివల్ల మాకు నిజంగా ఇప్పుడు రావట్లేదు, సీరియస్లీ ప్రామిస్. సో ఇది చాలా హెల్ప్ అవుతుంది. ఐ లవ్ యూ మా. బ్లాక్ వచ్చేస్తుంది తెలుసా, ఇప్పుడు ఏమీ రావట్లేదు. నిజంగా ఇది ఇంత పని చేస్తుందో నాకు తెలియదు. సో మీకు కూడా అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఇది చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. అండ్ నేను కాస్ట్లీ ట్యాప్స్ కొని చాలా బాధపడుతుండే స్కేలింగ్. సో అది నాకు చాలా హెల్ప్ అవుతుంది. ఇది ఫైనల్ ఫిల్టర్ అనుకుంటా కదా. సో ఫైనల్ ఫిల్టర్ ఇక్కడ. సో ఇక్కడ నుంచి ఈ ఫిల్టరేషన్ అయిపోయిన తర్వాత ఈ ప్రాసెస్లో వస్తుంది. సో నేను ఏం చేస్తున్నానంటే ఈజీ మెయింటెనెన్స్ ఇంతకు ముందే చేసేసాను, అందుకే వాటర్ ఇక్కడ ఉంది. సో నేను ఏం చేస్తానంటే షూటింగ్ అయిపోయాక ఈవినింగ్ వాక్ కోసం పైకి వచ్చినప్పుడు ఆ 15 minutes 10 minutes పెద్ద ప్రాసెస్ ఏం కాదు. ఇంక దీంట్లో ఉప్పు వేయాలి, అది వేయాలి, ఏ గోల లేదు, చాలా సింపుల్. సో ఇది ఇలా ప్రెస్ చేసి ఉంది కదా, ఇలా బ్యాక్ వాష్ అన్న దాంట్లో పెడితే వాటర్ అక్కడ నుంచి క్లీన్ అయిపోతుంది, బ్యాక్ వాష్ అయిపోతుంది. వెరీ సింపుల్. మన అటు ఇటు ఒక 5 minutes వాక్ చేసుకుని వస్తే అది క్లీన్ అయిపోద్ది. మళ్ళీ 5 minutes తర్వాత ఇక్కడ రిన్స్లో పెట్టాలి, అంతే కదండి? పర్ఫెక్ట్. రిన్స్లో పెట్టాలి. అదొక 5 minutes అయిపోయిన తర్వాత మన ఫిల్టర్లో పెట్టాలి. మన వాకింగ్ అయిపోయింది, వర్కౌట్ అయిపోయింది. ఫిట్నెస్కి ఫిట్నెస్, గ్లామర్కి గ్లామర్ అండ్ గ్లోకి గ్లో. సో దిస్ ఈస్ వాట్ ఐ వాంట్ టు షేర్ విత్ యూ గైస్. సో మానస గారు, థ్యాంక్ యూ. ఈ ప్రోడక్ట్ని యాక్చువల్లీ నేను చాలా డౌట్స్, క్వశ్చన్స్ ఏమండి అడిగి తీసుకుని చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. సో దీని గురించి ఏంటంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే దీని టెక్నికల్ వాల్యూస్ నాకు తెలీదు, బట్ ప్రాక్టికల్గా రివ్యూ వాల్యూ నాకు తెలుసు. సో అందుకోసం మిమ్మల్ని కూడా వాళ్ళకి చూపించడం జరిగింది. సో మానస గారిని మీ అందరి ముందు ఒకటి అడుగుతున్నాను, మా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు వచ్చినా కొంచెం డిస్కౌంట్ ఇప్పించండి. సార్ ఆబ్వియస్లీ అండి, మీ ఛానల్ రికమెండ్ చేస్తే కనుక మీకు ఒక కూపన్ కోడ్ ఇస్తాము. కూపన్ కోడ్ ఇచ్చిన తర్వాత మీరు మీ కస్టమర్స్ కానీ, మీ సబ్స్క్రైబర్స్ కానీ, మీ రిలేటివ్స్, నైబర్స్, హూఎవర్ ఇట్ మే బి, అది యూస్ చేసుకుంటే వాళ్ళకి డిస్కౌంట్ అప్లికేబుల్ అవుతుంది. డన్. థ్యాంక్ యూ సో మచ్ ఆ విషయానికి. అండ్ వాళ్ళకి మెయింటెనెన్స్ ప్రాసెస్ అవి ఏమైనా ఉంటే కూడా మీరు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి మ్యామ్. సో అది మీకు వీళ్ళ కాంటాక్ట్స్ అన్ని కూడా మీకు కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. సో మన వీడియో ఇంకా కంటిన్యూ అవుతుంది, మనం ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం, వీళ్ళు పంపించేసి. ఓకే, బాయ్.
బాయ్ అండి, థ్యాంక్ యూ. సో నేను ఇంతకు ముందు ఇన్స్టాల్ చేసినప్పుడు వీడియోస్ అన్ని కూడా మీకు ఆ క్లిప్స్ అన్ని కూడా చూపించాను, యాజ్ వెల్ యాజ్ ఇన్స్టలేషన్ జరిగిన తర్వాత రివ్యూకి వాళ్ళు కూడా ఇన్వైట్ చేశాను, వాళ్ళతో కూడా మీరు మాట్లాడిందని చూశారు. సో నేను కీర్తి అయితే హైలీ రికమెండ్ చేస్తున్నాను ఈ ప్రోడక్ట్ని మీకు. సో ఎందుకంటే మేము బాగున్నప్పుడు మా ఫ్యామిలీ కూడా బాగుండాలి, మీ అందరూ మా ఫ్యామిలీ. సో ఆబ్వియస్లీ మీ అందరూ కూడా హెల్దీగా ఉండాలి అనేసి నేను చూస్తున్నాను. నా దగ్గర పాత రీసెర్చ్ అంటే నాకు కనిహ వాడిన దువ్వాని మీకోసం దాచిపెట్టాను. ఇంతకు ముందు కనిహ వాడింది, డస్ట్బిన్లో పారేస్తే తీసాను. ఈ రేంజ్లో హెయిర్ ఫాల్ ఊడిపోయేది కనిహకి. కీర్తి కూడా ఆల్మోస్ట్ కొంచెం హెయిర్ ఫాల్ స్టార్ట్ అయింది. ఇప్పుడు చూస్తే బౌన్సీగా తయారైంది, అండ్ నా స్కిన్ కూడా ఇంత బాగా తయారైంది. సో ఆబ్వియస్లీ వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మన వాటర్ ప్యూరిఫైర్ ఉన్నా మన పైన వచ్చే వాటర్ కూడా ఇంపార్టెంట్ కదా మనం తాగే డ్రింకింగ్ వాటర్లో. సో మీకు ఏంటంటే మనం మెయిన్ స్విచ్చర్ దగ్గర ఎప్పుడైతే ఇలాంటివి ఇన్స్టాల్ చేసాం సాఫ్ట్వేర్ని, సో బేసిక్గా ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. నీ ఎక్స్పీరియన్స్ ఏమనిపించింది చెప్పు. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. అంటే పాత వాటర్కి స్కిన్ కూడా ఇచ్చింగ్ వచ్చేది, రెడ్డిష్ లాగా, లేదా ఆఫ్టర్ బాత్ కూడా ఇచ్చింగ్ లాగా అనిపించేది, హెయిర్ అంతా రఫ్ అనిపించేది, స్కిన్ కూడా చాలా డ్రైగా, పింపుల్స్ రావడం. సో అవన్నీ అర్థమైపోయింది అంటే యూజ్ చేసిన తర్వాత అమ్మాయి అంటే అవన్నీ చెప్పాలి కదా ఎలా ఉండేది. ఇప్పుడైతే నో పింపుల్, సాఫ్ట్ గా ఉంది. హ్యాండ్ కూడా ఇప్పుడు నేను కొన్నిసారి బాడీ లోషన్ రాసుకోవడానికి టైం ఉండదు అనుకోండి, సాఫ్ట్ గా ఉంది. రుద్వేద్ అయితే ఇంకా ఎంజాయ్ చేస్తున్నాడు. సో బేసిక్ గా పిల్లలు ఉన్నప్పుడు ఇలాంటి పిల్లలనే కాదు మనకైనా సరే స్కిన్ అయినా హెయిర్ అయినా చాలా ఇంపార్టెంట్. అవి పోయిన తర్వాత లక్షలు ఖర్చు పెట్టే కన్నా ఈ చిన్న రెమెడీస్ తీసుకోవడం చాలా బెటర్. అండ్ దీంట్లో ఏంటంటే వాటర్ వేస్టేజ్ చాలా తక్కువ. మీరు ఆల్రెడీ వినే ఉంటారు కదా ఇందాక వీడియోలో, వాటర్ వేస్టేజ్ ఉండదు, పవర్ వేస్టేజ్ ఉండదు, యాజ్ వెల్ యాజ్ దీన్ని మెయింటైన్ చేసే ప్రాసెస్ ఇది లైఫ్ లాంగ్ ఫ్రీ మెయింటెనెన్స్. ఇది జస్ట్ బ్యాక్ వాటర్ చేసుకుంటే సరిపోతుంది, అంతకన్నా ఇంకేం లేదు. సో ఆబ్వియస్లీ మేము ఇద్దరు అయితే రికమెండ్ చేస్తున్నాం. సో మీరు కూడా పర్చేస్ చేయండి. వాళ్ళకి సంబంధించిన లింక్స్ అండ్ కాంటాక్ట్ కూడా నేను డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను. సో మీకు ఈ వీడియో నచ్చుంటుంది అని నేను అనుకుంటున్నాను. డెఫినెట్గా ఇది ప్రతి ఇంటి వాళ్ళకి యూస్ఫుల్ అయిన ఐటమ్. సో మీరు కూడా షేర్ చేయండి ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ని, ఈ రివ్యూస్ని కూడా. సో హోప్ఫుల్లీ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీరు యూజ్ చేసి ఎలా అనిపించిందని కూడా నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో లవ్ యూ ఆల్ అండ్ టేక్ కేర్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. సబ్స్క్రైబ్ టు కీర్తి జై ధనుష్. అది చెప్పకపోయినా వాళ్ళు సబ్స్క్రైబ్ చేస్తారు. మంచి వీడియోస్ చేస్తే మీరు డెఫినెట్ గా సబ్స్క్రైబ్ చేస్తారు, ఎంకరేజ్ చేస్తారు అని నాకు తెలుసు. సో మీకోసం మేము డెఫినెట్ గా యూజ్ చేసిన తర్వాత ఏ వీడియో చేస్తామో మేము యూజ్ చేసాము అండ్ ఇప్పుడు కూడా యూజ్ చేస్తున్నాము. అందుకే మీకు ప్రూఫ్ కోసం ఇన్స్టలేషన్ కూడా నేను తీసి మీకు చూపించాను. సో మీరు కూడా ట్రై చేయండి, డెఫినెట్ గా అందరూ హ్యాపీగా ఉందాం. ఓకే బాయ్.